స్వాగతం సుస్వాగతం. గ్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపూల కార్యక్రమానికి మరొకసారి అందరికీ గ్రాండ్ వెల్కమ్. పొద్దున్న లేవడం, టిఫిన్ చేయడం, వంట చేయడం, క్యారేజీలు కట్టివ్వడం, అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయాక బట్టలు తుక్కోవడం, గిన్నెలు తోముకోవడం, మళ్ళీ రాత్రికి వంట ఏమిటని ఆలోచించడం. అబ్బబ్బబ్బబ్బా, ఇంత సైకిల్లో ఎంటర్టైన్మెంట్ ఏమిటా అని మా ఆడవాళ్ళకి కాస్త వెతికి చూస్తే కనిపించేది మన షో. మరి అందుకే మన షోకి రావడానికి అందరు లక్ష్ములు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి బోల్డ్ అని గిఫ్ట్లు పట్టుకుని వెళ్తూ ఉన్నారు. మరి ఇవాళ కూడా నలుగురు లక్ష్ములు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరో చూసేద్దాం. ఇవాళ ఎపిసోడ్ ఎంజాయ్ చేసడానికి నలుగురు లక్ష్ములు మీరు రెడీ, నేను కూడా రెడీ. ముందు మీ పేర్లు చెప్పేసేయండి నాకు. హాయ్ శ్యామలా. ఏ నువ్వు రావద్దు అంటున్నావా? హాయ్ శ్యామలా. ఏంటి పేరు? నా పేరు మీనా. మీనా, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్. అంటే ఫ్యూచర్ లో ఏదో చేసే ఆలోచన నీకు ఉంది? ఉంది. ప్రస్తుతానికైతే మా ఆయన సాధిస్తున్నా. మీ ఆయన సాధిస్తున్నావా? అయ్యో అదేంటది? జనరల్ గా ఇలాంటివన్నీ మొగుళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నా పెళ్ళ నన్ను సాధిస్తోందిరా దేవుడా అని. ఇక్కడ నువ్వే ఒప్పేసుకుంటున్నావా నిజాన్ని? ఎలా సాధిస్తావు చెప్పు, నాకు కూడా నేర్పించు కొంచెం. బ్రేక్ లో చెప్తా, అందరి ముందు చెప్తే బాగోదు. సీక్రెట్. ఓకే ఫైన్, ఆల్ ది బెస్ట్. బాగా ఆడింది. హాయ్. నీ పేరు? రేవతి. ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. హౌస్ వైఫ్. పెళ్ళైందా నీకు? 3 months. ఓకే. ఇంకా మొగ్గ స్టేజ్ లోనే ఉంది పెళ్లి కూతురు. ఇంకా అవును, బాగా ఉపయోగపడతాయి. కానీ అప్పుడే పాప ఇప్పుడే చెప్పేసావనుకో ఇంకేం ఉండదు. తర్వాత సంవత్సరం తర్వాత చెప్పేవనుకో అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటది. మరి 3 నెలలకే సాధించుకుని తింటే కొంచెం వినడానికి చూడడానికి కూడా బాగా. 1 year వదిలేద్దాం. ప్రస్తుతానికి నన్ను వదిలేశారనమాట. అంతే, నిన్ను వదిలేసాం. గేమ్ లో మాత్రం వదలలేదు. జాగ్రత్తగా ఆడి పాయింట్లు తెచ్చుకోపోతే తొక్కేస్తుంది. జాగ్రత్త. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. నీ పేరు? నా పేరు మాధవి. మాధవి, ఏం చేస్తుంటావు? హోమ్ మేకర్. హోమ్ మేకరా? హోమ్ మేకర్. ఓకే. సో హౌస్ వైఫ్ అని చెప్పుకునే బదులు చక్కగా ఇలా కొంచెం పార్ష్ గా చెప్పుకోవచ్చు కదా. వీఆర్ హోమ్ మేకర్స్. ఏమేం మేక్ చేస్తూ ఉంటావు హోమ్ లో? ఇంకా అన్ని ఉండేవే. ఇందాక నేను ఇంట్రోలో చెప్పాను అన్ని. పొద్దున్న లేచి టిఫిన్, తర్వాత వంట, మళ్ళీ రాత్రికి ఏం వండాలి, రేపు పొద్దునకి ఏం వండాలి. బాబా నిజంగా ఒక సైకిల్ కదా, నెవర్ ఎండ్ సైకిల్. ఇది మాత్రం తిరుగుతూనే ఉంటుంది అలా. ఆల్ ది బెస్ట్. హలో. హాయ్ శ్యామల. హాయ్, నీ పేరు? నా పేరు జయశ్రీ. హోమ్ మేకర్. ఓకే. అబ్బా ఫస్ట్ టైం అనుకుంటా ఎపిసోడ్ లో చక్కగా అందరూ పెళ్ళైన వాళ్ళు వచ్చారు. జనరల్ గా కొంతమంది పెళ్ళైన వాళ్ళు, కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. సో ఇవాళ అందరూ కూడా ఇల్లాళ్ళు ఉన్నాం కాబట్టి ఇక్కడ మన ఇల్లాలి కష్ట సుఖాలు ఇక్కడ చర్చించుకుందాం ఇవాళ. ఓకే, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? హౌస్ వైఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసాయి. ఓకే, థ్యాంక్ యూ. సో నలుగురు ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లపై ఒక కన్నేసేయండి. చూసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్. పైన పెట్టిన గిఫ్ట్స్ అన్ని కూడా ఫర్ రౌండ్ టాపర్స్, కింద ఉన్నవేమో మిగతా స్కోర్ బట్టి తీసుకుంటారు. మీ అందరూ తెలిసిందే కదా. మధ్యలో అవి ఓకేనా, విన్ అయిన వాళ్ళ కోసం.
సో ఆ విన్న ఇవాళ ఎవరవుతారో చూసేద్దాము. మరి ముందుగా మొదలు పెట్టేద్దాం మన మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. ముందుగా అడిచేద్దాం మన అదృష్ట లక్ష్మిని మీనాతో. మీనా వచ్చి మీనా, నీ దగ్గర ఇప్పుడు 3 బాణాలు ఉన్నాయి. ఒక్కొక్క బాణానికి 100 పాయింట్లు తెచ్చుకోవచ్చు. సరేనా? సరే. మరి ఆడి వేసేస్తున్నా. వేసే. మంచి స్టార్ట్. సెకండ్ బాల్. లాస్ట్ బాల్. మళ్ళీ అక్కడే వేస్తే అక్కడ ఆల్రెడీ బాల్ ఉంది కదా, ఎక్కడ పడుతుంది? అక్కడ ఆగిపోతుంది అనమాట. అలా మీనా మొత్తం 190 పాయింట్స్. ఏమైనా వేసావా? అసలు వేస్తే 100 పడుతుంది, వేస్తే 90 పడుతుంది. అది కూడా మధ్యలో వేస్తుంటే ఖచ్చితంగా 100 పడేదండి. గుడ్ స్కోర్. ఒక క్వశ్చన్. పాయింట్లు ఇచ్చేసాను కదా. అయినా సరే ఒక క్వశ్చన్. సరే అడుగు. రాత్రి కష్టపడి నీ కోసం తయారు చేసిన. అందుకే నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రి నిద్రపోకుండా నా కోసం క్వశ్చన్ ప్రిపేర్ అవుతూ ఉంది. సరే అడుగు. తప్పు చేస్తే శిక్ష వేసేది ఎవరు? తప్పు చేయకుండా శిక్ష వేసేది ఎవరు? తప్పు చేస్తే శిక్ష వేసేది దేవుడు, తప్పు చేయకుండా శిక్ష వేసేది మొగుడు. చెప్పు, నాకు తెలీదు. తప్పు చేస్తే శిక్ష వేసేది ఆబ్వియస్లీ దేవుడే కదా. జడ్జి. తప్పు చేయకుండా శిక్ష వేసేది ఎవరు? పురోహితుడు. మనం పెళ్లి చేసేస్తాడు కదా మొగుడుతో. రిలేటెడ్ గానే చెప్పాను నేను. ఎక్కడ తిరిగినా పాయింట్ అదే. నేను కంటెంట్ మిస్ అవ్వాలా. ఓకే గుడ్. మంచి క్వశ్చన్. రేవతి, ఇప్పుడు నీదే ఛాన్స్. వచ్చేసి రేవతి ఆడేసి. ఫస్ట్ బాల్. బాల్ వేసేటప్పుడు కూడా ఏదన్నా మంత్రం చదువుకోవాలనుకుంటే మంత్రం వాడుతూ వేయచ్చు. చెప్పనలేతే పైకి చెప్తూ పైకి వేసే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఎంత మీ ఆయన రాముడైతే మాత్రం ఇక్కడ కూడా వెరీ గుడ్. చెప్పాలి కదా. కమాన్ ఆడేసి. నువ్వంత స్పీడ్ గా వేస్తే రాముడు కూడా ఏమీ చేయలేడమ్మా రేవతి. కొంచెం మెల్లిగా స్లోగా మధ్యలో. ఓకే. ఏంటిది? 10 points. రేవతి 70 పాయింట్లు. రేవతి. మాధవి, ఇప్పుడు నువ్వే. కమ్. మాధవి ఆడేసే. సెకండ్ బాల్. ఏంటి అక్కడ మొత్తానికి అయితే వచ్చేసే మాధవికి 60 పాయింట్స్. నెక్స్ట్ జయిస్తే నువ్వే వచ్చే.
చెప్పే ముందే ఆడేస్తే ఇలా 70 పాయింట్లు వస్తాయి. తీసుకో 70. సెకండ్ బాల్. పడు 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 20. ఆఖరి బాల్. మళ్ళీ ఒక పొడుపు కథ పొడుపు కదా అడుగుతావా? అడుగు అడుగు అడుగు. సాయం లేకుండా నిలబడుతుంది, కాళ్ళు లేకుండా నడుస్తుంది. కాళ్ళు లేకుండా నడిచేది టైమ్. అదే అదే కదా? ఓకే. మరి సాయం లేకుండా ఎలా నిలబడుతుంది? సాయం గోడకు అచ్చా, గోడ సపోర్ట్ తో పక్క వాళ్ళు సాయం లేకుండా నిలబడుతుంది కాబట్టి. ఓ అంతేనా? టైమా? అంతే. సూపర్. నీకు వచ్చేసి 180 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాము. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది మీనా విత్ 190 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీనా గిఫ్ట్ తీసుకో. టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూడు మీనా. అప్పైవే పైవి రోటీ మేకర్, టవర్ ఫ్యాన్, ట్రావెల్ బ్యాగ్, గ్యాస్ స్టవ్. ఓకే. నెక్స్ట్ 180 పాయింట్స్ నువ్వే లీడ్ లో ఉన్నావు జయశ్రీ. నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నెక్స్ట్ నువ్వే రేవతి. నీకేం కావాలి. ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. నీకు మాధవి. ప్యాన్ సెట్. నాన్ స్టిక్ ప్యాన్. Non-stick. ఓకే. మరి మొదటి రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి గిఫ్ట్లు కూడా ఇచ్చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి ఎవరైనా. చూసేద్దాం లక్ష్మిలో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో సెకండ్ రౌండ్ కూడా మొదలు పెట్టేద్దాం మీనా తోటే. కావాలని మరీ తెచ్చుకుంది కదా టాప్ పొజిషన్. ఫస్ట్ నువ్వే ఆడాలి సరేనా? నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం మీనా. బంగారు బుజ్జి క్వశ్చన్ ఏంటి? భారతదేశంలో ప్రధానంగా ఉన్న మతాలేవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హిందూ మతం, హిందూ మతం ఉంది. ఇంకా ముస్లిం మతం, ఉంది. ఇంకా క్రిస్టియన్ మతం, క్రిస్టియనిజం ఎస్ ఉంది. ఇంకా బౌద్ధ మతం, బుద్ధిజం. చూద్దాం. బౌద్ధ మతం, జైన మతం, జైన మతం, జైన మతం, జైనిజం ఉందా? వావ్, మళ్ళీ టాపా? జైన మతం కరెక్టే. మొత్తం 500 పాయింట్స్. సూపర్. మొత్తానికి ఉన్న ఇసాలన్నిటినీ కవర్ చేసి చక్కగా 500 పాయింట్స్ కొట్టేసింది. సూపర్ గా అసలు. 500 తెచ్చుకుంటే టై పడుతుంది. 500 కంటే తక్కువ వస్తే మళ్ళీ తనే టాపర్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ క్వశ్చన్ జయశ్రీ నీకే. నీ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. తెలుగు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో కనిపించిన హీరోలు ఎవరు? ఓకే, తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు పోలీస్ పాత్రలో కనిపించిన హీరోలు చెప్పాలి. టాప్ 5 చెప్పాలి. చాలా మంది చేశారు పోలీస్ పాత్రలు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు. మహేష్ బాబు ఉన్నావా? మహేష్. శ్రీమంతుడు వచ్చేసాడు. ఇంకా వెంకటేష్. వెంకటేష్. చూద్దాం. ఆయన చేశారు కానీ టాప్ 5 లో లేరు.
మన లిస్ట్ లో లేరు. ఇంకా ఆలోచించి ఇంకెవరెవరు చేశారు పోలీస్ పాత్ర? అల్లరి నరేష్. అల్లరి నరేష్. చూద్దాం, ఆయన కూడా మన లిస్ట్ లో లేరు, ఆయన కితకితలు పెట్టడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఆలోచించు, పోలీస్ పాత్రలు చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి. టైం అయిపోతుంది చూసుకో, ఓన్లీ 9 seconds. క్లూవా? టైమ్ అప్. అంటే మహేష్ బాబు గుర్తొచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు గుర్తు రారనుకో ఆబ్వియస్ గా, కానీ చూద్దాం ఎవరెవరు చేశారో. రవితేజ కదా, ఇంకా ఎన్టీఆర్, రామ్ చరణ్, జంజీర్, కళ్యాణ్ రామ్. మొన్నే పోలీస్ పాత్ర వేసి మంచి హిట్ కొట్టారు ఆయన పటాస్తో. ఓకేనా? ఎన్టీఆర్ ఏమో టెంపరు, రవితేజ ఏమో పవర్, మహేష్ బాబు తెలిసిందేగా పోక్రి. ఓకే, సో ఇలా మొత్తానికి నువ్వు ఒకటే చెప్పావు కాబట్టి నీకు వచ్చేసి 100 points తీసుకో. సో వీళ్ళందరిలో ఎవరు నీకు పోలీస్ పాత్రలో ది బెస్ట్ అనిపిస్తారు చెప్పు? మహేష్ బాబే. మహేష్ బాబేనా? అందుకే ఫస్ట్ గుర్తొచ్చేసింది. ఓకే సరే, సో నెక్స్ట్ ఆడాల్సింది రేవతి నువ్వే. నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మన దేశంలో ప్రధానంగా పండే పంటలు. ఓకే చెప్పు. వరి. వరి పంట. రైస్ ఉందా చూద్దాం. ఎస్ ఉంది. మొక్కజొన్న. మొక్కజొన్న. ఓకే, ఇంకా గోధుమలు. గోధుమలు చూద్దాం. గోధుమలు కూడా ఉన్నాయి. ఇంకా ఇంకేం పండిస్తాం ఎక్కువ? సజ్జలు. సజ్జలు. సజ్జలు టాప్ 5 లో లేవు, పండుతాయి కానీ చాలా ఫేమస్ ఉన్నాయి. ఆలోచించు, నువ్వు ఇంకేమేం పంటలు చూసావు? ఆలోచించు, ఇంకొకటి బాగా పండుతాయి ఇక్కడ, బట్టలకి సంబంధించింది, చాలా ఫేమస్ పంట అది. టైమ్ అప్. పత్తి. ఓకే. ఓకే, పత్తి బాగా పండుతుంది. అలాగే చెరకు కూడా బాగా పండుతుంది. ఆ రెండు మిస్ చేసా. 300 points రేవతి. నెక్స్ట్ మాధవి, నీకే క్వశ్చన్ వచ్చేస్తుందో చూద్దాం. అప్పుడే ఆ బెరుకు, ఆ భయం కనిపిస్తుంది మొహంలో. వదిలేసి ఆన్సర్లు చెప్పు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సాధారణంగా ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే నిబంధనలు ఏంటి? రూల్స్ ఫర్ ఎంప్లాయీస్ చెప్పు. టైం కి రావాలి. ఉందా చూద్దాం. యా ఉంది. ఇంకా ఆఫీస్ లో ఉన్న రూల్స్ పాటించి. అదే ఏంటి? ఆఫీస్ లో ఉండేవే ఏంటి? వర్క్ తొందరగా ఫినిష్. వర్క్ తొందరగా ఇన్ టైమ్ లో ఫినిష్ చేయాలి. ఇచ్చిన పని ఇచ్చినట్టు కంప్లీట్ చేయాలి త్వరగా. ఉందా? లేదు. ఇంకా దాన్నే కొంచెం వేరే రకంగా. డ్రెస్సింగ్ నీట్. ఓకే, డ్రెస్సింగ్ నీట్ గా ఉండాలి, మన అపియరెన్స్ బాగుండాలి. చూద్దాం. ఓకే, సో ఉన్నాయి. లేడీస్ నీట్ గా రెడీ అవ్వడం, అబ్బాయిలు టక్ చేసుకుని ఫార్మల్ వేర్ లో వెళ్ళడం ఉన్నాయి. ఇంకా చెప్పు, ఇంకేం రూల్స్ ఉంటాయి ఆఫీస్ లో? టాకింగ్ బాగా చేయాలి. మాట్లాడడం బాగా మాట్లాడాలి. బిహేవియర్. బాగా మాట్లాడడం అంటే ఎలా? ఎవరి? బిహేవియర్ చూద్దాం. అఫ్ కోర్స్ గుడ్ బిహేవియర్ తో ఉండాలి, కానీ టాప్ 5 లో లేదు. టైం అయిపోయింది. 2 చెప్పాం, మిగతా ఏంటో చూద్దాం. ఐడి కార్డు మెడలో ధరించాలి ఖచ్చితంగా. ఓకే, గట్టిగా మాట్లాడకూడదు ఆఫీస్ లో. ఇందాక తను నాకు చెవిలో చెప్పిందే సీక్రెట్లు, అలా చెప్పుకోవాలన్నమాట. టైం వేస్ట్ చేయకూడదు, సరేనా? ఇప్పుడు మనం చేసిన పని అదే, టైం వేస్ట్ చేసి మొత్తానికి 2 కరెక్ట్ గా చెప్పాము. 200 points తీసుకో. మళ్ళీ టాపర్ అయిపోయింది బావోయ్. మీనా, కంగ్రాచులేషన్. మీనా తీసుకో టాప్ గిఫ్ట్. నీకు ఇంకా ట్రావెల్ బ్యాగ్ ఉంది అక్కడ, అండ్ అలాగే చార్జ్ ఫ్యాన్ ఉంది. ట్రావెల్ బ్యాగ్. ఓకే రేవతి, నెక్స్ట్ నువ్వే. నీకేం కావాలి చెప్పు. కుంకుమ భరణ. ఓకే, తీసేసుకో. కొత్త పెళ్లి కూతురికి ఇచ్చేస్తున్నాం 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. చెప్పు మాధవి, నీకేం కావాలి? మాబా.
ఓకే జయశ్రీ నీకే ఛాన్స్ ఇప్పుడు తీసుకో ఏ గిఫ్ట్ తీసుకుంటాం కాఫీ మేకర్. కాఫీ మేకర్ ఓకే టేక్ ఇట్ బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన మాల్వి ఆడేద్దుగాని వచ్చేసి కమ్ రెడీ స్టార్ట్ మీనా నీకు అసలే కంగారు ఎక్కువ ముందు పూర్తిగా చూడు ఓకే అది అర్థమవుతుంది ఇలా ఓకే నొక్కండి ఎవరికి తెలియలేదు ఇంకా రేవతి చెప్పు కుంకుమ ముగ్గు కుంకుమ కుంకుమ రేఖ. కుంకుమ రేఖ ఓకే తీసుకో 40 పాయింట్స్ నీకు 60 థ్యాంక్ యూ శ్రావ్య. నువ్వు వేసేది ఎలా అని తెలుసా చక్కగా ముగ్గేస్తుంది. ఇలా వేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా చూపించుంటే ఇంకా కుంకుమ రేఖ త్వరగా చెప్పేసేదేమో ఓహో నాకు ఇలా ఐడియా వచ్చింది. కానీ ఒక్కొక్కరు యాక్టింగ్ ఒక్కొక్కలా ఉంటుంది మాది అంతే కదా బాగా చేస్తావు తీసుకో రేవతి ఇప్పుడే ఆన్సర్ చెప్పావు కదా ఇప్పుడు యాక్ట్ చేద్దు కానీ వచ్చి చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల రెడీ స్టార్ట్ చెప్పు జయశ్రీ చలి. చలి రైట్ ఆన్సర్ తీసుకో 40 పాయింట్స్ నెక్స్ట్ 60 నేను లాస్ట్ కి పిలుస్తా ఈ రౌండ్ లో నువ్వు కంగారు పడు ఓకే దా వచ్చే జత కలిసే జగములు రెండు జత కలిసే రెడీ స్టార్ట్ కమ్మని ఈ ప్రేమ లేఖనే షేప్ సరిగ్గా రావట్లేదు మళ్ళీ చెప్పు మళ్ళీ చూపిస్తా సరిగ్గా చూపిస్తా. ఓకే 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 అసలు రేవతి ఫుల్ స్వింగ్ లో ఉంది తెలుసా ఓకే 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 అంట చెప్పు ప్రేమ లేక ప్రేమ లేఖ తీసుకో 40 నీకు 60 జయశ్రీ జయశ్రీ నీకు వచ్చిన ప్రేమ లేఖ ఏంటి చెప్పు ఎవరు రాశారు నీకు ప్రేమలోకి ఎవరు రాయలేదు. నేను 10th మామూలుగా స్టడీలో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళైపోయి కూడా రాసుకోవచ్చు ప్రేమ లేఖలు పెళ్లికి ముందు రాసుకోవాలని ఏమైనా రూల్ ఉందా ఏంటి రాజ్యాంగంలో పెళ్ళయ్యాక రాసుకుంటాం. ఓ ఇంక డైరెక్ట్ గా చెప్పేసుకోవచ్చు అంటావా డైరెక్ట్ లైవ్ లో. కానీ ఎంత ఎదురుగుండా చెప్పినా ఒక లెటర్ లో రాసి అలా ఇస్తే అసలు ఆ ఫీలే వేరబ్బా కదా కానీ నీకు వచ్చాయా ఏమన్నా ప్రేమ లేఖలు లేదండి. నాకంటే మా వారే మెసేజ్ పంపారు పెళ్లిగా. మెసేజ్ పంపారా ఓ సో ఏమని పంపారు చెప్పు అరే ఫస్ట్ మెసేజ్ కానీ అయ్యో అంతా చెప్తే పబ్లిక్ అయిపోతారు. సీక్రెట్ ఈమె మొత్తం అంతా కూడా గుట్టుగా బతికేస్తూ ఉంటుంది అనుకుంటుంది కానీ ఏముండవు అనమాట అయితే అది ప్రేమలేఖ అయి ఉండదు ఇంకేదో అయి ఉంటుంది ప్రేమలేఖ అయితే చెప్పొచ్చు బయటికి అరే చెప్పు ఎవరేమన్నారు ఎదురుగానే మా వారు. చెప్తావా చెప్పు చెప్పను. ఉండు నేనే వస్తాను నీ దగ్గరికి చెప్పు 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 నా బంగారు బుద్ధి ఐ లవ్ యూ. నా బంగారు బుజ్జి ఐ లవ్ యూ అని రాశారంట ఇది పెద్ద సీక్రెట్ దీనికి మళ్ళీ ఒక గుట్టు దాబరికో అయ్యో రామ
శ్యామల నా పరువు తీసేస్తా. అబ్బా ఎంత ఆనందంగా ఉండదు తెలుసా నాకు ఇప్పుడు. నా బంగారు బుజ్జి నువ్వే ఆడాలి, వచ్చే దా. పండు బుజ్జి కన్నా నానా బంగారం. ఇంకేమైనా చెప్తావా చాలా సీక్రెట్ తీసుకో. స్టార్ట్. కుప్పి గంతులు. ఉప్పి గంతులు ఇలా 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 వేస్తారా? మాధవి -10 పాయింట్స్. నీకు కుప్పి గంతులు వేయడంలో ట్రైనింగ్ కావాలని నా దగ్గరికి రా, మొత్తం నేను నేర్పిస్తాను. బాగా బెస్ట్. బాగా నేర్పిస్తా నీకు. ట్రై చేయండి ఇంకా ఎవరైనా. ఇంకోసారి కుక్క తోక. కుక్క తోక తీసుకో 40 పాయింట్స్. నీకు 60. ఈ రౌండ్ లో ఏమీ మైనస్ పాయింట్స్ లేకుండా రేవతి స్కోర్ చేసింది 180 పాయింట్స్. తనే రౌండ్ టాపర్. కంగ్రాట్స్ రేవతి. రేవతి తీసేసుకో టాప్ గిఫ్ట్. గిఫ్ట్స్ ప్లీజ్. చూద్దాం రేవతి ఏం తీసుకుంటుందో. ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. సో నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? 100 పాయింట్స్ తో జయశ్రీ. చెప్పు జయశ్రీ, నీకేం కావాలి? 3 పీస్ కడాయి సెట్. 3 పీస్ కడా సెట్. ఓకే. సో నెక్స్ట్ 60 పాయింట్స్ తో మీనా నువ్వే లీడ్ లోను. నీకేం కావాలి చూస్ చేసుకో. కిందవి సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ German సెట్. silver. ఓకే. మాధవి మా టబ్ సెట్. బాత్ టబ్ సెట్. Bath. ఓకే. మరి వచ్చేసా మన 4th రౌండ్ లోకి. మరి 4th రౌండ్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న పాయింట్లు ఎన్నో చూసేద్దాం. ఈ స్కోర్లను బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్కోర్లతో అడుగు పెట్టేద్దాం మన 4th రౌండ్ లోకి. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. తీసేసుకోండి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. చూసేద్దాం మన రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటో. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? రేవతి. రా. రేవతి నీ గేమ్ ఏంటంటే ఈ కిరీటంలోకి జస్ట్ ఆ బాల్ వేసేసుకోవాలి అంతే. ఓకేనా? మినిమం నువ్వు వేసుకోవాల్సిన బాల్స్ 5. 60 సెకండ్స్ టైం లిమిట్. సరేనా? సో చెప్పు బెట్టింగ్ ఎంత పెడతావు? నీ దగ్గర ఉన్న పాయింట్లు వచ్చేసి 550 ఉన్నాయి. దాంట్లో సగం బెట్ చేయొచ్చు మినిమం. లేదు నువ్వు చేసేస్తానని నమ్మకం ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కింద దగ్గర 250. ఓకే. అంత పగ నీకు. 250 పాయింట్స్ ఆన్ మీనా. ప్లీజ్ రేవతి. నెక్స్ట్ ఇంకా 100. మొత్తం 450 పాయింట్స్ పెడుతున్నావు. అవును. ఇప్పుడు వాళ్ళ మీద 100 అవసరం అంటావా? ఆలోచించు. శ్యామల నా గురించి ఆలోచిస్తాను. నీ దగ్గర బోల్డెన్ పాయింట్లు ఉన్నాయి. పాపం వాళ్ళ పరిస్థితి చూడు. 50 పెట్టుకోరాదు సరదాగా. ఒకవేళ పోయినా మనం సేఫ్ లో ఉంటాం ఓకే కదా. రెడీ రేవతి? మొత్తం 350 పాయింట్లు పెట్టావు. జాగ్రత్తగా ఆడేసి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేవతి టక్క టక్క ఆడాలి. నువ్వు ఇంత స్లోగా ఆడితే కష్టం. ఓకే 1 2 బాగా ఆడుతున్నావు. అయ్యో అయ్యో అబ్బా. ఇంకా జాగ్రత్తగా ఆడు. ఫాస్ట్ గా ఆడు. జాగ్రత్తగా ఆడు. 3 ఇంకొక 2. పైకి ఓకే ఇంకొకటి. ఇంకా 20 సెకండ్స్ ఉన్నాయి తెలుసా నీకు? 20 సెకండ్లు ఆడుతూనే ఉంటావా? మొత్తం 350 పాయింట్లు వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. దా 2 స్టెప్లు వేసుకుందాం. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఇలా ఉన్న
తిరిగినప్పుడు దిమ్మ తిరిగితే ఎలా ఉంది? అండ్ తర్వాత వచ్చే గేమ్ ఏంటి? వాట్ ఈస్ గేమ్ నెంబర్ 2? సెకండ్ గేమ్ కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు? జయశ్రీ కప్. జయశ్రీ, నీ గేమ్ ఏంటంటే అక్కడ మార్క్ లో నించుంటావు. ఓకే, అక్కడ నుంచి ఈ బాల్ తో దాన్ని కొడతావు. అక్కడ నుంచి బాస్కెట్ లో పడాలి. సరేనా? ఇవాళ అన్ని కూడా బంతి కాన్సెప్ట్ లో వస్తున్నట్టున్నాయి గేమ్స్ ఏంటో. ఓకే, బాగా ఆడేసాయి. 60 seconds టైం లిమిట్. నువ్వు కలెక్ట్ చేయాల్సిన బాల్ మొత్తం 5. సో ఇందాక నీకు 50 పాయింట్స్ పోయాయి. సో మనం 380 రోజు 50 మేనేజ్ చేస్తే 330 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. చెప్పు, బ్యాటింగ్ చెప్పు ఇప్పుడు. రావత్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. మీనా 100, రేవతి 50యా? మొత్తం 200 పాయింట్లు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు ఫాస్ట్ గా కొడుతూ ఉండు, పడతాయి. 1, 2, good. అయ్యో Time up. ఇప్పుడు నీకో విషయం చెప్తా చూడు. జీవితం బంతాట్ లాంటిది. కొట్టేదాన్ని కనిపిస్తుంది, గేమ్ ఆడడం మానేస్తావా? కొంతమంది కొనుక్కుంటాం అంతే. సో మనం ఆడలేదు, ఓడిపోయామని చెప్పి ఫీల్ అక్కర్లేదు. కొత్త బంతి కొనుక్కుని మళ్ళీ ట్రై చేద్దాం. ఓకేనా? మొత్తానికి 2 అయితే పడ్డాయి. బెట్టింగ్ అయితే ఓడిపోయాం. అండ్ అలాగే చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు థర్డ్ గేమ్? మాధవి వచ్చి. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే. మాధవి 60 seconds టైంలో నువ్వు ఈ మేకుల్ని తీసుకెళ్లి ఆ తాడు మీద ఇలా హ్యాంగ్ చేయాలి. ఓకే, మినిమం నువ్వు పెట్టాల్సినవి 7. ఓకేనా? చెప్పు నీ బెట్టింగ్ ఎంత? నీ దగ్గర 310 పాయింట్స్ ఉన్నాయి. 300. ఒక్కొక్కటే తీసుకెళ్ళాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. కొంచెం స్లోగా ఆలోచించి పెట్టు సెకండ్ది, మొదటిది పడిపోకుండా. చెప్తూనే ఉన్నా. కొంచెం దూరంగా పెడు. ఓహో, ప్రతిదానికి ముందే పడిపోతాయా? ఇదేదో బాగుంది కదా, ప్రతిసారి అన్ని తీసి పెట్టుకోవడం. ఇంకా అక్కడే సగం టైం అయిపోతుంది. కొంచెం దూరంగా పెడితే ఉంటాయి. అది పడిపోయింది. వచ్చి ఇంకెక్కడే ఉండవు. సో ఏంటంటే నువ్వు అక్కడ పెట్టి వచ్చేటప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ వస్తే ఆ ఊపుకై పడిపోతున్నాయి. కొంచెం మెల్లిగా నడుచుంటే అట్లీస్ట్ ఉండేవి. ఓకేనా? బెట్ అయితే ఓడిపోయాం కాబట్టి 300 పాయింట్లు వాళ్ళకి ఇచ్చేసావు. తీసుకోండి 100 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇక మనం చూడాల్సింది ఒకే ఒక్క గేమ్ ఈ ఎపిసోడ్ లో. ఆ గేమ్ మీనా ఆడబోతుంది. మరి ఆ గేమ్ ఏంటి, ఎవరి వాళ్ళ మహాలక్ష్మి, ఇవన్నీ తెలియాలంటే 4th గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ వచ్చేసింది. ఆడబోతోంది మీనా. వచ్చి. మీనా, సో మొత్తాన్ని నీ దగ్గర ఉన్న పాయింట్లు అయితే ఇప్పుడు 700 పాయింట్లు ఉన్నాయి. ఓకే, సో 700 పాయింట్స్ నువ్వు ఎంత బెట్ చేస్తావో బెట్ చేయి. గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఉంటావు నువ్వు, నీ చేతికి ఇది ఇచ్చేస్తాము.
బాల్ ఈ లోపల పెట్టుకో. దీని ఇలా ఓపెన్ చేయగానే బాల్ పైకి జంప్ అవుతుంది. అది వెళ్ళి ఆ టబ్ లో పడాలి. ఒక్కడన్నా పడుతుందా? అది నీ ఆటను బట్టి ఉంటుంది. నన్ను అడిగితే అసలు అదేమో చాలా దూరం ఉంది కదా. ఇక్కడ పెడితే కంఫర్టబుల్ నీకు. పక్కన మొత్తం నువ్వు వేయాల్సిన బాల్స్ అయితే మొత్తం ఒక 7 బాల్స్. 5 సరే 6. ఓకే, నువ్వు అన్నది కాదు నేను అన్నది కాదు. మామూలుగా అసలు చక్కగా ఎలా ఉందంటే ఉల్లిపాయలు బేరవాడుతా చూసావా, అలా బేరవాడవు. మొత్తానికి 6 ఫైనల్ చేసాం. ఓకేనా? బెట్టింగ్ చెప్పు. 400 రేవతి, 400 రేవతి. ఓకే, 50 జయ. 50 జయ. మొత్తం 450 పెడుతున్నావు. సరే ఓకే, నువ్వు గెలిస్తే నువ్వే విన్నర్ అవుతావు. లేదు అంటే రేవతి విజయలక్ష్మి అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. గో. టైమర్ ప్లీజ్. ఓకే 60 సెకండ్స్ టైమర్ కూడా వచ్చేసింది. మరి టైటిల్ కోసం ఆడుతున్నావు ఈ ఆట నువ్వు. జాగ్రత్త. అండ్ స్టార్ట్. కొంచెం ఫోర్స్ గా ఓపెన్ చేయి. ఇంకొంచెం ఫాస్ట్ గా పెద్ద. కొంచెం ముందు పెట్టు. నువ్వు అయితే అరేరా పైకి పెట్టి ఓపెన్ చేయి. అలా టబ్బుకి పెట్టు. నువ్వు ఎక్కడో చూసి ఆడుతున్నావు. ఇలా ఇలా తిప్పి పట్టుకో దాని పోని. ఇలా ఇలా బాల్ పెట్టేశాక పైకి పెట్టి వదులు. పైకి పెట్టేదా? నువ్వు పక్కకి వేస్తావు ఎందుకు? అందులో ఏమంటే ఆహా, ఇంకా అయిపోయిందిలే టైం. సో మీనా అలా మొత్తానికి నువ్వు దగ్గరుండి గెలిపించేసావు. ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి చేసావు. మన రేవతిని విజయలక్ష్మి రేవతి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు? ఫ్రిడ్జ్, అష్టలక్ష్మి కలసం. ఏం కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం తీసేసుకో. కంగ్రాచులేషన్స్. మరి నువ్వు బంగారు లక్ష్మి అవుతావు లేదో చూద్దాం రా. ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే బంగారు లక్ష్మి రౌండ్ ఆడొచ్చు మనము. ఓకేనా? తిప్పేసే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. తిప్పేసే విజయలక్ష్మి. గట్టిగా ఆల్ ది బెస్ట్. లక్ష్మీదేవి కంగ్రాట్స్. బోనస్ రౌండ్ పజిల్ ఏంటో చూద్దాం. బోనస్ రౌండ్ ఆడుతోంది మన రేవతి. మరి తను ఇవాళ పజిల్ ఆన్సర్ చెప్తుందో చూద్దాం. మనం కూడా చూసేద్దాం ఇవాళ పజిల్ ఏంటో. పజిల్ ప్లీజ్. పజిల్ వచ్చింది. స్టార్ట్ అయిపోయింది టైం. చూడు త్వరగా. అబ్బా ఏంటది? నాకు తెలియలా. నాకు ఎంతవరకు వచ్చావు పోనీ చెప్పు అట్లీస్ట్ కొంచెం. లేదు బాగా స్టార్టింగ్ అవుతుంది. నాకైతే ఏంటో జాట్ వే రూ బూట్ రకరకాల అక్షరాలు కనిపించాయి కానీ ఏమో మరి ఐ డోంట్ నో ఏంటో పజిల్ కూడా వాళ్ళు చెప్పేస్తారులే. ఓకేనా? సో మొత్తానికి ఓన్లీ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ తీసుకుందామా అందరం? ఆడపడుచులు అందరికీ గిఫ్ట్లు అందినట్టే కదా. ఇప్పుడు జీ తెలుగు నుంచి మీ అందరికి మరొక బ్యూటిఫుల్ గిఫ్ట్, ఒక చిన్న లాంఛన. సో అలాగే ఇచ్చేద్దాం. ఇవాళ మన విజయలక్ష్మి కోరుకున్నట్టుగానే తనకి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్ రేవతి. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన గిఫ్ట్ తో పాటు ఈ లక్ష్మీదేవి ఫోటో కూడా తీసుకో.
లక్ష్మిలో చూసారు కదా, ఇవాళ కూడా ఇచ్చేసాం ప్రతిరోజులానే బోల్డ్ అని గిఫ్ట్లు మన ఆడపడుచులకి. ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జీ తెలుగు. బాయ్.